ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఆదిరిపే శుభవార్త. రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి, ఏ నెలలో పడుతున్నాయి, రుణమాఫీ డబ్బులు కూడా మొదటి విడత డబ్బులు, రెండో విడత డబ్బులు మరి ఎప్పుడు ఎంతమందికి పడ్డాయి, కొంతమందికి రద్దు అవుతున్నాయి. మరి ఎందుకు రద్దు అవుతున్నాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయండి. ఇక లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అయితే వస్తాయి. ప్రతి ఒక్కరికైతే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది బూస్టప్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతారు. రైతు భరోసా డబ్బులు అయితే ఎకరానికి 7,500 చొప్పున 5 నుంచి 8 ఎకరాల వరకు అయితే వేస్తామని చెప్పడం జరిగింది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా 5 ఎకరాలు అయితే వేస్తామని చెప్పి ప్రస్తుతం అయితే వేస్తున్నారు. అలాగే రాళ్ళు రప్పలు లేకుండా భూమిని సాగు చేయండి. ప్రతి ఒక్కరు కూడా రాళ్ళు రప్పలు లేకుండా భూమిని సాగు చేస్తే మీకైతే డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే రద్దు అవుతున్నాయండి. అలాగే మీరు రేషన్ కార్డు కూడా చూపించారు. రేషన్ కార్డులో ఎంతమందికి ఉన్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఎకరాలని తెలుస్తుంది. అలాగే ఇక మొదటి విడతలో ఎవరికైతే పడలేదో కంగారు పడే అవసరం, రెండో విడతలో ఖచ్చితంగా అయితే వస్తాయి. అలాగే రుణమాఫీ డబ్బులు కూడా 2018 నుంచి డిసెంబర్ 12, 2023 డిసెంబర్ 9 వరకు ఎవరైతే రుణాలు చేసి తీసుకున్నారో వాళ్ళకు మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క రేషన్ కార్డు అయితే ప్రాతిపదిక చూస్తున్నారు. ఎంతమంది తీసుకున్నారు, ఎన్ని లోన్స్ తీసుకున్నారు, ఏ బ్యాంకులో తీసుకున్నారు, ప్రతి ఒక్కరికి ఎంక్వైరీ చేసి వాళ్ళైతే మీకైతే ఇస్తామని చెప్పి మొదటి విడతలో 1,00,000 లోపు, కొంతమందికి పడలేదని కంగారు పడలేదు. 1,50,000 ఉన్న వరకు రెండో విడతలో పడతాయి. 1,50,000 పైన ఉన్న వరకు మూడో విడతలో పడతాయి. కంగారు పడే అవసరం లేదు, ఆందోళన చెందొద్దు. ఖచ్చితంగా అయితే మీకైతే వస్తాయండి డబ్బులు. మీరు ఏవో కారణం వెళ్ళి తెలుసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంపీ సెల్లింగ్ చేసుకొని ఈకే వెయిట్ చేసుకొని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.